అందరికీ నమస్కారం. నా పేరు రమ. మనసైన ప్రియుడా 37వ భాగం. రచయిత తనూషా రెడ్డి గారు. ఎప్పుడు నువ్వు ఒక్కడే కనిపిస్తావు, నీకెవరూ లేరా అని అడుగుతాడు. అన్నీ తనే అనుకున్నవారున్నారు కానీ వదిలేసి ఒంటరిని చేసి దూరంగా వెళ్ళిపోయారని దేవ్ ఎటో చూస్తూ చెప్తాడు. హన్షికనే గుర్తు చేసుకుంటూ సేమ్ లైక్ మా డాడీ లాగన్నమాట అని విహాన్ అంటే నవ్విన దేవ్ అలాగే అనుకో, లంచ్ అని అడుగుతాడు దేవ్. మరి నువ్వు అని విహాన్ అడిగితే ఆకలంటూ ఒకటి ఉంటుందని మరిచిన దేవ్ తినకపోయినా "ఉమ్" అని అంటాడు. విహాన్ చేతిలోని చాక్లెట్ ఇచ్చి ఓకే బాయ్, నాకు లంచ్ బ్రేక్ అయిపోయిందని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతున్నా విహాన్ని చూస్తూ ఉన్న అతను తన ప్రాణం అతన్ని వదిలి వెళ్ళిపోతున్నట్టుగా అనిపిస్తుంటే బాధగా వెనుతిరిగాడు దేవ్. ఆఫీస్‌కు హడావిడిగా దేవ్ స్టార్ట్ అయ్యాన హన్షిక, నాన్న టిఫిన్ హాట్ ప్యాక్‌లో ఉంచాను చేసేయండి. నేను విహాన్‌ను స్కూల్‌లో వదిలి ఆఫీస్‌కి వెళ్తానని చెప్పి బ్యాగ్ తీసుకొని కదిలింది. సరే తల్లి జాగ్రత్తమ్మా అని విహాన్ బుగ్గకు ముద్దిచ్చి బాయ్ బంగారం అని అంటారు సురేంద్ర గారు. బాయ్ తాతయ్య అని తల్లి వెంటే నడిచాడు విహాన్. డల్ గా ఉన్న విహాన్ మొహాన్ని చూస్తూ ఏమైందన్నా అని అడుగుతుంది హన్షిక. తన ఫ్రెండ్స్ అందరినీ డ్రాప్ చేయడానికి వాళ్ళ డాడీలు వస్తే తను మాత్రమే ఎవరూ లేనివాడిలా వెళ్తున్నాడు. ఆ పసివాడి మనసులో వయసుకు మించి బాధని మోస్తున్నాడని ఎవరికి తెలుసు. విహాన్ తల్లి పిలుపుకి ఏం లేదు మమ్మీ అని క్యాబ్ నుంచి దిగి వెళ్ళిపోతుంటే వెనకాలే దిగిన హన్షిక, నాన్న విహాన్ అమ్మకి బాయ్ చెప్పకుండా వెళ్ళిపోతున్నావు, ఏమైంది నాన్న అని ప్రేమగా అడుగుతుంది హన్షిక. నథింగ్ మామ్ బాయ్ అని వెళ్ళిపోతూ ఉంటే విహాన్ బాధగా వాడు లోపలికి వెళ్ళేంత వరకు చూసి మేడం అని క్యాబ్ డ్రైవర్ పిలవడంతో వెళ్ళి కూర్చుంటుంది హన్షిక. అదే విరక్తితో ఈవినింగ్ వరకు పనిచేసిన హన్షిక కళ్ళు మంటలు, తలనొప్పి మొదలైతే లో బీపీ స్టార్ట్ అయితే రోజూ వెళ్లే సేమ్ స్టాప్ దగ్గర నిల్చుంది. క్యాబ్ రావడంతో ఎక్కిన హన్షిక అనుకోకుండా విండో నుంచి బయటకు చూసింది. సిగరెట్ తాగుతూ కోపంగా కాల్ మాట్లాడుతూ దేవ్ కనిపించాడు. తన కళ్ళు తనని మోసం చేస్తున్నాయా అన్న భ్రమతో కళ్ళు పెద్దవి చేసి చూసింది హన్షిక. చాలా సీరియస్ గా మాట్లాడుతూ కాల్ విసుగ్గా కట్ చేసేసి కార్ బ్యానెట్ మీద కొట్టాడు దేవ్. అప్పటికి ఇప్పటికీ సన్నబడిన దేవుని చూస్తున్న ఆమె కళ్ళు ఎడతెరపు లేకుండా వర్షిస్తుంటే ఎక్కడ తనని చూసేస్తాడో అన్న భయంతో అన్నా తొందరగా పోనీయండని తొందర చేస్తుంది హన్షిక. జీ మేడం అని అతను ముందుకు పోనిస్తే దూరం అవుతున్న దేవ్ రూపానికి కన్నీటిని ఆపుకుంటూ చూసింది హన్షిక. కనతలు రుద్దుకుంటూ ఎక్కడున్నావే, ఎందుకు నన్ను చిత్రవత చేస్తున్నావని జుట్టులోకి చేతుల్ని జొలిపి తనని దాటుకుని వెళ్ళిపోతున్న క్యాబ్‌ని చూశాడు దేవ్. అప్పటికే హన్షిక మొహానికి చున్నీ అడ్డుంచుకొని కవర్ చేసుకుంటే దేవ్ కాస్త దూరంలో ఉన్న ఆమెను కూడా కళ్ళు చిన్నవి చేసి చూశాడు. గుండె 100 దాటి కొట్టుకుంటూ ఆగిపోయేలా ఉంది ఆమె పరిస్థితి. కాళ్ళు చేతులు వణుకుతుంటే క్యాబ్ ముందుకు వెళ్ళగానే వెనక్కి తిరిగి చూసింది. కార్ అటువైపుగా స్పీడ్‌గా వెళ్ళిపోతూ ఉంటే ఊపిరి తీసుకున్న హన్షిక సీట్ వెనక్కి వాలి అదురుతున్న గుండెతో నెక్కు పట్టిన చెమటలు తుడుచుకుంటూ కోపమో, బాధో తెలియని స్థితిలో ఉన్న ఆమెకు ఇల్లొచ్చిందని కూడా తెలియదు. మేడం అని క్యాబ్ డ్రైవర్ పిలిస్తే స్పృహలోకొచ్చిన హన్షిక కారు నుండి దిగి మనీ ఇచ్చేసి ఇంట్లోకి నడిచింది. అప్పటికే వచ్చేసిన ఆఫీస్ నుంచి విజయ్ బాబుతో కలిసి ఆడుకుంటుంటే చూస్తూ నిలబడిపోయింది. హలో హన్షిక, ఏంటి ఈ రోజు లేట్‌గా వచ్చారని అడుగుతాడు విజయ్. క్యాబ్ లేట్ అయిందని ముభావంగా చెప్పి ఇంట్లోకి నడిచిన ఆమె ఫ్రెష్ అయి అప్పటికే లేట్ అవుతుంటే వంటగదికి నడిచి మనిషి ఎక్కడున్నా దేవ్ దగ్గరే వదిలేసిన మనసుకు ఆలోచనలో పడింది హన్షిక. విజయ్‌ను అక్కడే భోజనం చేయమని బలవంతం చేశారు సురేంద్ర గారు. ఇద్దరికీ వడ్డించి బాబుకు తినిపిస్తూ తనూ తినకుండా రేపటి రోజున వచ్చే సునామీని ఊహించలేక కళ్ళు మూసుకొని పడుకుంది హన్షిక. మరుసటి రోజు ఆదివారం అని బాబు విజయ్ దగ్గరికి వెళ్ళిపోతే బయటికి వెళ్దాం పదా అని వాడిని ఎత్తుకొని బైక్ మీద వెళ్ళిపోతే హన్షిక బయటికి బజారుకు వెళ్తే కూరగాయల మార్కెట్‌లో ఆగుతుంది. కూరగాయలు ఏరుతూ కొంటున్న హన్షిక మనసు అంతా గందరగోళంగా మారితే సన్నగా వర్షం మొదలైతే త్వరగా ఇంటికి వెళ్ళిపోవాలని చూస్తుంది. కొన్న వాటికి డబ్బులిచ్చేసి వర్షం పెద్దగా అవ్వగానే వెళ్ళిపోవాలని ముందుకు నడిచిన ఆమె బజారు దగ్గరే అవడంతో ఇంటికి కాలినడకనే చేరుకుంటుంది. గుమ్మంలోకి వెళ్ళిన హన్షిక తెరిచి ఉన్న తలుపుకి తండ్రి ఇంట్లోనే ఉన్నారేమోనని నాన్న అని పిలవబోయి చేతిలోని కూరగాయల బ్యాగ్‌ను నేలకి విడుస్తుంది భయంతో. ఎదురుగా కాలు మీద కాలేసుకొని కుర్చీలో కూర్చున్నాడు దేవ్. దేవుని చూడగానే హన్షికకు గుండె ఆగి కొట్టుకుంటుంటే భయంతో గుటకలు వేసి కనీసం అతన్ని సూటిగా కూడా చూడలేకపోతుంది. కానీ దేవ్ కళ్ళు మాత్రం చాలా తీక్షణంగా ఆమెని నిలువెల్లా తడుముతున్నాయి. బయట ఉరుముల శబ్దం, చిరుజల్లు శబ్దం తప్ప మరేమీ శబ్దం వినిపించడం లేదు. దేవ్ కోపంగా తీసుకుంటూ వదులుతున్న శ్వాస కూడా ఆమె వెన్ను జలధరించేలా చేస్తోంది. కుర్చీ నుండి పైకి లేచిన దేవ్ ముందుకు అడుగేశాడు. అప్రయత్నంగా హన్షిక అడుగులు వెనక్కి ఆమెకు 4 అడుగులు దూరంలోనే ఆగిపోయిన దేవ్ హన్షికని చూస్తుంటే ఎందుకొచ్చావ్? సూటిగా పదునుగా అడిగింది హన్షిక. ఒక నిమిషం సైలెన్స్ తర్వాత హన్షిక చెంప మీద బలంగా కొట్టాడు దేవ్. దేవ్ కొట్టిన దెబ్బకు కింద పడిపోయి సోఫా పట్టుకొని నిలదొక్కుంది హన్షిక. పెదవి చిట్లి రక్తం వస్తే తలంతా గిర్రున తిరుగుతుంటే
చెంప మీద చెయ్యి ఉంచుకొని కన్నీటితో అంశిక వైపు చూసింది. మొహం తిప్పేశాడు దేవ్. నన్ను కొట్టే హక్కు నీకెవరిచ్చారు అని కన్నీటిని దిగమింగుకొని అడుగుతుంది అంశిక. అంశిక భుజాలు పట్టుకొని ఎర్రబడిన కళ్ళతో చూస్తూ ఏ హక్కుందో నీకు నీకు తెలియదా అని అడిగాడు దేవ్. ఆ నిశ్శబ్దంలో దేవ్ గొంతు అంశిక వెన్నులో వణుకు పుట్టిస్తే ఏ హక్కు లేదు, ఉన్నది ఎప్పుడో తెగిపోయిందని నీకు తెలియదా అని ఎదురు అన్నది అంశిక. అంశిక భుజాల్ని నొక్కుతూ నువ్వు తెంపుకొని వస్తే తెగిపోదు, నేనుగా అనుకుంటే తెగిపోతుందని కోపంగా అన్నాడు దేవ్. మంట పెడుతున్న భుజాలకు నొప్పిగా ఉంది వదులు అని అరుస్తుంది అంశిక. అంశిక భుజాలను వదిలి వెనక్కి ఒక అడుగు వేసిన దేవ్. ఇంతకంటే ఎక్కువ నొప్పిగా నాకుంది అంశు అని బాధగా అన్నాడు దేవ్. దేవుని చూడగానే కఠినం చేసుకున్న మనసుతో నీతో నాకు ఏ మాటలు మిగల్లేదు, వెళ్ళిపో ఇక్కడి నుంచి అని అరుస్తుంది అంశిక. అంశికనే సూటిగా చూస్తూ వెళ్ళడం వెళ్ళకపోవడం నా ఇష్టం, తేల్చుకోవాల్సినవి ఇంకా చాలా ఉన్నాయని ఆమె ముందుకు అడిగేశాడు దేవ్. అప్రయత్నంగా అంశిక వెనక్కి అడిగేస్తే గోడకు లాకవుతుంది అంశిక. ఇద్దరి మధ్య దూరం తరిగితే ఆమె గొంతు పట్టుకున్న దేవ్. ప్రేమ లేదని అంటున్న నా లైఫ్లో వచ్చి నాకన్నీ నువ్వే అని మరిపించి నీ ప్రేమతో నన్ను పిచ్చివాణి చేసి వెళ్ళిపోయావు. నిన్ను చంపేయాలంత కోపంగా ఉందని అన్నాడు దేవ్. గొంతు మీద బిగుసుకున్న పట్టుకు ఊపిరి అందక దేవును వెనక్కి నెడుతున్న అంశిక. కళ్ళు తేలేస్తున్న అంశికను విసుగ్గా చూసి విసురుగా నెట్టేశాడు దేవ్. కింద పడబోతే ఆమె మోచేతిని పట్టుకున్నాడు దేవ్. కోపంగా ఉరిమి చూసిన అంశిక దేవ్ చేతిని విసిరికొట్టి ఎప్పుడో నీ మోసంతో నన్ను చంపేశావు, వెళ్ళిపో, నా జీవితంలోకి నీకు చోటు లేదని అంటుంది అంశిక. అంశికని సీరియస్ గా చూసిన దేవ్ ఇప్పుడు వెళ్ళిపోతాను, కానీ నా నుండి తప్పించుకోవడం అంత ఈజీ కాదని తెలుసుకో అంశు అని సీరియస్ గా చెప్పి డోర్ వరకు వెళ్ళిన దేవ్. ప్రేమ ఉన్న చోట నమ్మకం ఉంటుందని అంటారు, మరి నీకెందుకు లేదంశు అని వర్షంలోనే తడుస్తూ వెళ్ళిపోయాడు దేవ్. దేవ్ స్పీడ్ గా వెళ్ళిపోతే కాలంలో చలనం లేనట్టు నేల మీద పడిపోయింది అంశిక. ఎంతసేపు అలా ఉన్నదో కానీ మమ్మీ అన్న విహాన్ గొంతుకి జడను ముందుకు వేసుకుని చెంపను కవర్ చేసుకున్న అంశిక విహాన్ పరిగెత్తుకుంటూ రాగానే హత్తుకుంది. తల విదిలిస్తూ వచ్చిన విజయ్ సారీ అంశిక, లేట్ అయింది, దారిలోనే వర్షం స్టార్ట్ అయింది, మాల్లోనే ఆగిపోయాం, మీరు టెన్షన్ పడుతుంటారని కాల్ చేశాను కానీ లిఫ్ట్ చేయలేదని అంటాడు. ఇట్స్ ఓకే విజయ్ గారు, కూర్చోండి లోపలికి నడిచిన ఆమె టవల్ తీసుకుని వచ్చి విజయ్కు ఇచ్చి ఇంకో టవల్తో కొడుకు తల తుడిచి బట్టలు మారుస్తుంది. విజయ్తో మళ్ళీ ఆటలు మొదలుపెట్టిన విహాన్ మమ్మీ సి ఐరన్ మ్యాన్ అని తన బొమ్మ చూపిస్తాడు. విహాన్ అంకుల్ ను ఇబ్బంది పెట్టకూడదని ఎన్నిసార్లు చెప్పాలి నీకు అని అరుస్తుంది అంశిక. విహాన్ తల్లి కోపానికి వెనక్కి అడుగేస్తే ఇట్స్ ఓకే అంశిక గారు, చిన్నపిల్లాడు, వాడేమడిగినా నేను ఇబ్బందిగా ఫీల్ అవ్వనని విజయ్ అంటాడు. అసహనంగా చూస్తూ కిచెన్లోకి నడిచిన అంశిక విజయ్ కోసం కాఫీ కప్ తీసుకుని వస్తుంది. కాఫీ తాగుతూ అంశికనే చూస్తాడు. మొహంలో ఏదో దిగులు బాధ కనిపిస్తే ఆర్ యూ ఓకే అంశిక అని అడుగుతాడు విజయ్. కాఫీ తాగనని విహాన్కి పాలు తెస్తుంది అంశిక. కాఫీ తాగుతూ మీ చేతి కాఫీ అమృతం అండి అని ఎంజాయ్ చేస్తూ తాగుతున్న విజయ్ని చూస్తుంది అంశిక. ఒకప్పుడు దేవ్ కూడా అంశిక చేతి కాఫీకి ఇలాగే మైమర్చిపోయేవాడు. కన్నీళ్లు ఆగనంటూ రావడానికి సిద్ధంగా ఉంటే కష్టంగా ఆపుకున్న అంశిక విజయ్ వస్తానండి అని వెళ్తుంటే ఒక్క నిమిషం అని టాయ్ మీద ఎంఆర్పి చూసి లోపలికి నడిచి హ్యాండ్ బ్యాగ్ నుంచి డబ్బులు తీసుకొని వచ్చి విజయ్ గారు తీసుకోండి అంటుంది అంశిక. అంశిక ఇట్ డజంట్ మ్యాటర్, వాడు నాకు బాగా అలవాటు పడ్డాడు, నన్ను అడిగే చనువు విహాన్కు ఉంది, అందుకే కొనిపెట్టాను, మీరన్నీ మనీతో చూడకండి అని అంటాడు విజయ్ ఇబ్బందిగా. పర్లేదండి, నాకెవరికి రుణపడటం నాకు ఇష్టం ఉండదని బలవంతంగా మనీ ఇచ్చిన అంశిక విజయ్ వెళ్ళగానే విహాన్ బొమ్మతో ఆడుకుంటుంటే బయట సన్నగా మారిన వర్షాన్ని చూస్తూ కన్నీటికి స్వేచ్ఛనిస్తుంది. గుమ్మంలో కూర్చున్న ఆమెకు కన్నీళ్లు ఆగవు. దేవ్ కొట్టిన దెబ్బ కన్నీరు తాకి మంట పెడుతుంటే ఎందుకు మళ్ళీ మళ్ళీ నాకు కనిపిస్తున్నావు దేవ్, ఐ హేట్ యు, నీ స్పర్శ కూడా నేను భరించలేకున్నానని ఏడుస్తూ భారంగా అనుకుంది అంశిక. గతం ఆ రోజు హోటల్లో తర్వాత మళ్ళీ దేవ్ అంశికను ఒక కాఫీ షాప్లో చూస్తాడు. చూసే కొద్దీ చూడాలనిపించే కళ్ళు, చిట్టి గడ్డం, సన్నటి ముక్కు, లడ్డూలా ఊరిస్తున్న పెదాలను చూస్తున్న దేవ్ సైడ్ స్మైల్ ఇచ్చి చూస్తాడు. ఫ్రెండ్తో కళ్ళు పెద్దవి చేసి మాటలకు తగ్గట్టు మొహంలో భావాలను పలికిస్తున్న అంశికను చూస్తున్న దేవ్ అంశిక మీద ఆశ కోరిక కలుగుతుంది. చేతికున్న వాచ్లో టైం చూసుకున్న అంశిక పద పద సుధా అని తన ఫ్రెండ్ను తొందర చేస్తుంది అంశిక. మెడలో వేలాడుతున్న ఐడీని చూస్తూ తాతయ్య కంపెనీలోనే పనిచేస్తుందా ఈ అమ్మాయి, గుడ్ గుడ్, నాకు సగం పని తప్పిందని పైకి లేచి కార్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు దేవ్. అంశిక ఆఫీస్కు వెళ్ళింది. ఆ ఉద్యోగం ఆమెకు చాలా ముఖ్యం. తండ్రి తాగుడికి బానిసై డబ్బుల కోసం పీక్కు తింటుంటే అంశిక ఎవరి మీద ఆధారపడకుండా తన కష్టంతో ఆ జాబ్ తెచ్చుకుంది. మేనేజర్ క్యాబిన్ కు ఫైల్స్ పట్టుకుని వెళ్ళిన అంశికకు సుడిగాలిలా ఎదురుగా వస్తాడు దేవ్. ఉలిక్కిపడి దేవుని చూసిన అంశిక భయంతో కళ్ళు ఇంకా పెద్దవి చేస్తూ ఫైల్ అడ్డు పెట్టుకొని ఏంటండి, డైరెక్ట్ గా నేను పనిచేసే ఆఫీస్కే వచ్చేశారు, చూడండి
ఆ రోజు లిఫ్ట్లో మీరే నాతో అసభ్యకరంగా ప్రవర్తించారు. దానికి నాకేం కోపం లేదు. వెళ్ళిపోండని సరిగ్గా కోపడ్డం కూడా రాని అంశిక మొహం నొచ్చుకుంటూ అంటుంది. ఎడమ కనుబొమ్మ పైకి రేస్ చేస్తూ దగ్గరికి వచ్చిన దేవ్ ఆమె మెడలోని ఐడి చేతిలోకి తీసుకొని చూస్తూ, మిస్ అంశిక, గుడ్ నేమ్ అండ్ గుడ్ ఫిజిక్ ఆల్సో అని ఆమెను కింద నుంచి పై వరకు చూస్తాడు దేవ్. చురుగ్గా చూసిన అంశిక చేతిలో నుండి ఐడిని లాక్కొని దేవ్నే గుర్రుగా చూస్తూ వెళ్ళిపోతుంది. వెళ్తిన అంశికని చూస్తూ వెనక నుంచి చూస్తూ సైడ్ స్మైల్ ఇచ్చాడు దేవ్. ప్రెజెంట్ ఇంటికొచ్చేసిన దేవ్ గదిలోనే థింగ్స్ అన్నిటినీ విసిరి కొడుతూ కోపాన్ని కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేస్తాడు. పిడికిలి బిగించి గేమ్ స్టార్ట్స్ నౌ అంశు. నా ప్రేమను మాత్రమే ఇన్ని రోజులు చూసావు. ఇప్పుడు కోపాన్ని కూడా బేర్ చేయడానికి రెడీగా ఉండని మేనేజర్కు కాల్ చేసిన దేవ్, నేను చెప్పిన కంపెనీ డీటెయిల్స్ కనుక్కున్నారా అని అడుగుతాడు. హా సార్, స్టార్టప్ సాఫ్ట్వేర్ కంపెనీ చైర్మన్కు మీ నాన్నగారికి పరిచయం కూడా ఉంది. షేర్లు అమ్మడానికి రెడీగా ఉన్నాడు సార్. నేను అన్నీ మాట్లాడానని అంటాడు మేనేజర్. అక్కర్లేదు, మన కంపెనీతో టైఅప్ అవ్వమని చెప్పండని అంటాడు దేవ్. సార్, ఆ కంపెనీ ఇప్పుడిప్పుడే గ్రోత్ అవుతోంది. మన కంపెనీతో టైఅప్ అంటే కొంచెం ఆలోచించాలి సార్ అని మేనేజర్ సనిగితే, డూ వాట్ ఐ సే అని స్థిరంగా అంటాడు దేవ్. ఓకే సార్ అని కాల్ కట్ చేసేశాడు మేనేజర్. మొబైల్ వేల మధ్య తిప్పుతూ సోఫా వెనక్కి తలవాల్చి కళ్ళు మూసుకున్నాడు దేవ్. మరుసటి రోజు ఆఫీస్కు వెళ్తూ విహాన్ను చూడాలనిపించి స్కూల్ వైపు చూశాడు దేవ్. బయట ప్లే గ్రౌండ్లో బెంచ్ మీద కూర్చొని కనిపిస్తాడు విహాన్. కార్ సైడ్కి పార్క్ చేసి బ్యాక్ సీట్లో ఉన్న టాయ్స్, చాక్లెట్స్ తీసుకొని అటుగా నడిచాడు దేవ్. పక్కన సైలెంట్గా కూర్చున్న దేవ్ టాయ్ చేతిలో ఉంచాడు. మార్వెల్స్ అంటే పిచ్చి అని బెలూన్ తీసుకున్నప్పుడే తెలుసుకున్న దేవ్ హల్క్ రోబోటిక్ టాయ్ తేవడంతో మెరిసే కళ్ళతో చేతిలోకి తీసుకొని నాకేనా అని అడుగుతాడు విహాన్. అని దేవ్ వాడి మొహంలో ఆనందం చూస్తూ సన్నటి నవ్వుతో తల ఊపాడు. బెంచ్ మీద నుంచి కిందకు జంప్ చేసి దేవుని హత్తుకొని థ్యాంక్ యూ అని అంటాడు విహాన్. విహాన్ తల నిమిరి ఒత్తి థ్యాంక్స్ అయినా అవి ఎవరికి కావాలి హీరో అని అంటాడు దేవ్. విహాన్ ఒక నిమిషం ఆలోచించి దగ్గరికి రమ్మని చేత్తో పిలుస్తాడు. దేవ్ వాడికి అనుకూలంగా వంగితే బుగ్గకు ముద్దిచ్చి, మిమ్మల్ని చూస్తే నాకెందుకో చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మీతో ఆడుకోవాలని, కబుర్లు చెప్పాలని, మీతో కలిసి ఉండాలనిపిస్తుంది నాకు. ఎందుకు అంకుల్ అని అడుగుతాడు విహాన్. నాకు కూడా సేమ్ అలాగే అనిపిస్తోంది హీరో. ఎందుకో నాకు కూడా తెలియదని నవ్వుతూ బ్రేక్‌ఫాస్ట్ అని అడుగుతాడు దేవ్. అని విహాన్ అంటే, అందరూ ఆడుకుంటుంటే నువ్వెందుకు డల్‌గా ఒక్కడివే కూర్చొనున్నావని అడుగుతాడు దేవ్. విహాన్ మొహం మళ్ళీ మళ్ళీ డల్‌గా మారిపోతే వాళ్ళందరికీ డాడీ ఉన్నాడు. నాకు లేడుగా. వెక్కిరిస్తుంటే బాధేసింది. అందుకే ఇక్కడ కూర్చున్నానని బాధగా చెప్తాడు విహాన్. విహాన్ బాధకు దేవ్ గుండెల్లో సన్నగా నొప్పి మొదలైతే, నిజంగా నీకు మీ డాడీ ఎక్కడున్నాడో తెలియదా అని అడుగుతాడు దేవ్. మమ్మీ అడిగినా చెప్పదు. కానీ డాడీ కోసం రోజు ఏడుస్తూ ఏదో ఆలోచిస్తూ ఫుడ్ కూడా తినకుండా అలాగే ఉంటుంది. షీ లవ్స్ డాడీ. నాకు తెలుసు. అందుకే ఏడుస్తోందని అంటాడు విహాన్. విహాన్ తల నిమిరి దగ్గరకు తీసుకున్న దేవ్, ఏదో ఒక రోజు తప్పకుండా మీ డాడీ నీ కోసం వస్తారు. మీ మమ్మీ కూడా ఏడవకుండా చూసుకుంటాడు. నువ్విలా డల్‌గా ఉంటే నాకు నచ్చట్లేదు అని దేవ్ కూడా మొహాన్ని డల్‌గా పెడతాడు. కళ్ళు తుడుచుకొని, ఓకే అంకుల్, నేను డల్‌గా ఉండను. రేపు కూడా నా కోసం వస్తారా అని అడుగుతాడు విహాన్. తప్పకుండా. ఇప్పుడు ఇంపార్టెంట్ వర్క్ ఉంది. రేపు సేమ్ టైంకు వచ్చేస్తాను. బాయ్ హీరో అని చాక్లెట్స్ చేతికిస్తాడు దేవ్. తీసుకున్న విహాన్ బాయ్ హ్యాండ్సమ్ అని నవ్వితే దేవ్ పెదాలు అప్రయత్నంగా విచ్చుకుంటాయి. దేవ్ వెళ్ళిపోగానే విహాన్ మొహం చిన్నబోయింది. అది వాడికి రక్త సంబంధంలో ఉండే మ్యాజిక్ అని, ఇదే అని తెలియదు కదా. అందుకే మా డాడీ కూడా ఈ అంకుల్లాగే ఉంటారా అని అనుకుంటాడు విహాన్. ఆఫీస్‌లో కాలు పెట్టిన దేవ్‌ను అంశిక కళ్ళు పెద్దవి చేసి చూసింది. ఆమెను సైడ్ స్మైల్ ఇచ్చి ఒక కిల్లింగ్ లుక్ ఇచ్చి సీఈఓ ఛాంబర్‌కి వెళ్ళిపోయాడు. స్టాఫ్ అందరూ మన కంపెనీను దేవ్ సార్ కంపెనీతో టైఅప్ చేసుకున్నారని చెప్పుకుంటుంటే విన్న అంశికకు కరెంట్ షాక్ కొట్టినట్టుగా అవుతుంది. కాసేపటికి ఆ కంపెనీ సీఈఓ దేవ్‌తో కలిసి బయటకొచ్చి, లిజన్ ఎవ్రీవన్, ఈయన దయాన్ష్ వర్మ, మన కంపెనీ న్యూ చైర్మన్. ఆయన మనకు చాలా హెల్ప్ చేస్తున్నారు. నష్టాల్లో ఉన్న మన కంపెనీ ఆయన కంపెనీతో టైఅప్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్ అని ఆ కంపెనీ చైర్మన్ చెయ్యి ముందుకు పెడితే షేక్ హ్యాండ్ ఇచ్చిన దేవ్ తనదైన స్మైల్ ఇచ్చి చాంబర్ వైపు వెళ్ళిపోయాడు. అంశికకు అర్థమవుతుంది దేవ్ కావాలని చేస్తున్నాడని. ఆవేశం పట్టలేక దేవ్ ఉన్న క్యాబిన్‌కే విసురుగా వెళ్ళింది అంశిక. ఆమె వస్తుందని గెస్ చేసిన దేవ్ చైర్‌లో కూర్చొని ఊగుతూ మొబైల్‌లో గేమ్ ఆడుతున్నాడు. ఏంటి ఇదంతా కావాలని చేస్తున్నావు కదా అని కోపంగా అడుగుతుంది అంశిక. అంశిక వైపు కూడా చూడకుండా, నీకు నాకు ఏ బంధం లేదని నువ్వే అన్నావు కదా. అలాంటప్పుడు ఇదంతా నాకు చెయ్యాల్సిన అవసరం ఉందని నువ్వు అనుకుంటున్నావా అని స్థిరంగా అన్నాడు దేవ్.
దేవునే కోపంగా చూసిన అంశిక ఉండేది ఒకప్పుడు, కానీ ఇప్పుడు లేదు. అందుకు కారణం కూడా నువ్వే అని మర్చిపోయావా అని సీరియస్‌గా చూస్తూ అడుగుతుంది అంశిక. చైర్ నుండి పైకి లేచిన దేవ్ అంశిక ముందు నిలబడి యెస్, నేనే కారణం. సో వాట్ అని అన్నాడు. దేవ్ వైపే చూస్తూ ఇదంతా ఆపేయ్, నన్ను ఒంటరిగా వదిలేయ్ అని ఏడుపు వస్తూ ఉంటే ఆపుకుంటూ అంటుంది. ఆమె బుగ్గలు ఒత్తి పట్టుకున్న దేవ్ టేబుల్‌కు లాక్ చేసి దగ్గరికి వస్తుంటే అంశిక వెనక్కి బెండవుతుంది. నడుము మీదున్న చేతిని మెడ వెనక్కి పోనిచ్చి జుట్టుని వెనక్కి లాగాడు దేవ్. నొప్పికి కళ్ళు బిగించింది అంశిక. వాట్ డూ యూ థింక్? నా లైఫ్‌లోకి రావడం పోవడం అంతా కూడా నీ ఇష్టమేనా? ఆపను. ఏం చేస్తావ్? హా? అని గద్దించి అడిగాడు దేవ్. దేవ్ వదులు. నొప్పిగా ఉందని బిగించిన కనురెప్పల నుంచి కన్నీరు జారిపోతుంటే బాధగా అంటుంది అంశిక. దేవ్ ఇప్పుడు గుర్తొచ్చిందా నా పేరు అని కోపంగా చూస్తూ అడిగాడు. అతని ఎర్రబడ్డ కళ్ళను చూసి వెనక్కి నెట్టే ప్రయత్నం చేసింది అంశిక. ఇంచు కూడా కదలని దేవ్ అంశికని చూస్తూ నేను లేక ఇన్ని రోజులు ప్రశాంతంగా ఉన్నావు కదా, ఇప్పుడు ఆ ఛాన్స్ నీకివ్వనని ఆమెను విసురుగా నెట్టేశాడు దేవ్. కింద పడబోతున్న అంశికను దేవ్ చెయ్యి ఆమెను ఆపితే దేవ్ వైపే కన్నీటితో చూస్తూ కళ్ళు తుడుచుకొని వెళ్ళిపోయింది. ఆఫ్టర్‌నూన్ విహాన్ గుర్తొస్తే బయటికి నడిచిన దేవ్ వర్క్ చేసుకుంటున్న అంశికనే సీరియస్‌గా చూస్తూ వెళ్ళిపోయాడు. లంచ్ చేయకుండా కూర్చున్న విహాన్ దేవ్‌ని చూసి హాయ్ అంకుల్ అని కాళ్ళను కరుచుకుంటే హాయ్ హీరో, తినకుండా ఏం చేస్తున్నావని ఎందుకు ఆలోచిస్తున్నావు అని అడుగుతాడు. ఆకలిగా లేదని విహాన్ అంటే ఎందుకు ఆకలిగా లేదు? కమ్ అని లంచ్ బాక్స్ ఓపెన్ చేసిన తనే తినిపిస్తాడు దేవ్. మీరు కూడా తినండి అంకుల్, మా మమ్మీ చాలా బాగా కుక్ చేస్తుందని విహాన్ స్పూన్‌తో దేవ్ నోటి ముందు ఉంచితే నవ్వుతూ నోరు తెరిచాడు దేవ్. విహాన్ తినిపించాడు. తిన్న దేవ్‌కు ఆ టేస్ట్‌కు తనకు కొత్త కాదని అర్థమవడానికి నిమిషం కూడా పట్టదు. అంశిక చేతి వంట అంటే చాలా ఇష్టం దేవ్‌కు. అంశు అని మనసులో దేవ్ అనుకుంటే అంకుల్ ఏమైంది? తినండి అని ఇంకో స్పూన్ పెట్టాడు విహాన్. ఈవినింగ్ వరకు తన సీట్ నుంచి లేవని అంశిక దేవ్ కంటే ముందే ఇంటికి వెళ్ళిపోతుంది. దేవ్ వెళ్ళిపోతున్న అంశికని మానిటర్‌లో నుండి చూస్తూ వెళ్ళు, ఎంత దూరం వెళ్ళినా తిరిగి నా దగ్గరికే రావాలి. మిసెస్ అంశిక వర్మ అని సైడ్ స్మైల్ ఇచ్చాడు దేవ్. తల్లి కంట పడకుండా దేవ్ ఇచ్చిన టాయ్ దాచిన విహాన్ చదువుకుంటుంటే బుద్ధిగా చదువుకుంటున్న కొడుకుని చూసి ఇంట్లో చేసిన స్నాక్స్‌ను ప్లేట్‌లో తీసుకొని వచ్చి నాన్న నీకే తిను అని అంటుంది అంశిక. థ్యాంక్స్ మమ్మీ. వాడు తింటూ చదువుకుంటుంటే కొడుకును చూస్తూ దేవ్‌కు విహాన్ విషయం తెలిస్తే నా నుండి లాగేసుకుంటాడా? లేదు, నా కొడుకుని ఎట్టి పరిస్థితుల్లో నేనివ్వను. అసలెందుకు మళ్ళీ నాకు ఎదురు పడుతున్నావు దేవ్? ఎందుకు మళ్ళీ నా జీవితంలో రావడానికి ప్రయత్నం చేస్తున్నావు దేవ్ అని బాధగా అనుకుంటుంది అంశిక. కథ ఇంకా ఉంది. మరి దేవ్ అంశిక ఎక్కడుందో తెలుసుకున్నాడు కదా, తనకొక కొడుకు ఉన్నాడని కూడా తెలుసుకుంటాడా? తన ఫ్రెండ్‌గా మాట్లాడుతున్న విహానే తన కొడుకని తెలిస్తే దేవ్ రియాక్షన్ ఏంటి తెలుసుకోవాలనుకుంటే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కథ నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ సో మచ్.